హే గాయ్స్, వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మనం సాంబార్ తయారీ విధానం చూద్దాం. సాంబార్ తయారీకి కావలసిన పదార్థాలు: కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయలు, ముల్లంగి, బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి, ములంకాడ, టమాటాలు, కరివేపాకు, దోసకాయ, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె, బెల్లం. ముందుగా కందిపప్పు కడిగి పసుపు నూనె వేసి 4-5 విజిల్స్ కుక్ చేసుకోవాలి. చింతపండు కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. సాంబార్లోకి మనకి నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఒక బాణీలో ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, ఎండుమిర్చి, ఇంగువ వేసి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ములంకాడ ముక్కలు, దోసకాయ ముక్కలు, బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు మగ్గనియాలి. చింతపండు రసం తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసి మరగనియాలి.
మనకి కావలసిన విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సాంబార్కి పులుపు పప్పు క్వాంటిటీ సమానంగా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. కరివేపాకు పెట్టి సాంబార్ బాయిల్ అయ్యే వరకు వదిలేయాలి. ఇప్పుడు పప్పుని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం పొడి, సాంబార్ పౌడర్, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. బాయిల్ అయిన రసంలోకి మ్యాష్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సాంబార్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. సాంబార్ మరిగిన తరువాత కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ. Thanks for watching guys. Please do like, share and subscribe to Siris Food Factory for more finger licking recipes. Bye all.